హాయ్ అండి, నవరాత్రులు వస్తున్నాయి కదా. సో నవరాత్రి స్పెషల్ సిరీస్కి స్వాగతం. నవదుర్గ అంటే దుర్గాదేవి 9 రూపాలను ఒక్కొక్కటిగా 9 రోజుల సిరీస్ లాగా చెప్పుకుందాం. అలాగే దుర్గాదేవి యొక్క ప్రతిరూపం, ఆమె కథ, శక్తి, ఆలయాల గురించి తెలుసుకుందాం. నవరాత్రి యొక్క మొదటి రోజు శైలపుత్రి దేవి. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. హిమవంతుని కుమార్తెగా జన్మించిన ఆమె సతీదేవి యొక్క పునర్జన్మ. అంటే సతీ దక్షయాగంలో ఆత్మహత్య చేసిన తర్వాత పర్వతరాజు కుమార్తెగా పునర్జన్మ పొందింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ శివుని భార్యగా మారింది. శైలపుత్రి దేవి కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో తామర పుష్పం పట్టుకుని ఉంటుంది. ఆమె స్వరూపం శక్తి, స్థిరత్వం మరియు పవిత్రతను సూచిస్తుంది. ఆమెను పూజించడం వల్ల ఆరోగ్యం మరియు జీవితంలో స్థిరమైన బలం వస్తాయని నమ్ముతారు. శైలపుత్రి దేవి ఆలయాలు ఆమె శక్తి మరియు పర్వత స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి. ఒకటి వారణాసిలోని శైలపుత్రి ఆలయం. ఇక్కడ దేవి పర్వత రూపంలో ఇడుప్ ఆకారంలో దర్శనమిస్తుంది. రెండవది మహారాష్ట్రలోని హెడాబ్డే మహాలక్ష్మి ఆలయం. ఇది కూడా ఆమె భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. శైలపుత్రి దేవి ఆధ్యాత్మిక జీవనంలో మొదటి అడుగుగా పరిగణింపబడుతుంది. ఆమె పూజ మనల్ని ప్రకృతితో జోడిస్తూ మనస్సు మరియు జీవితంలో స్థిరత్వం, బలం మరియు పవిత్రతను అందిస్తుంది.